సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనము. మేలు చేయుట నీకు చేతనైనప్పుడు దానిని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద ఉండగా, ఇదిగో ఇక్కడ వచ్చింది ఏంటది? ద్రవ్యము అని అంటే తాగేటటువంటి ద్రవ్యం కాదు, అది ద్రవము. ద్రవ్యము అనగా డబ్బు. డబ్బు నీ యొద్ద ఉండగా అనగా సహాయం చేయడానికి నీ దగ్గర మనీ ఉండగా, రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగు వానితో అనవద్దు. ఒకవేళ సహాయం చేయడానికి నీ దగ్గర దేవుడు ఆర్థిక స్తోమత నీకు ఇచ్చాడు అనుకోండి, తర్వాత చూద్దాంలే, రేపు చూద్దాంలే, ఇప్పుడు కాదులే అనద్దు. ఎందుకంటే అతడు పొందదగినవాడు, అతడు నమ్మదగినవాడు, అతడు నిజమైన అవసరం కలిగిన వాడు, అతడు నీ స్నేహితుడు, నీ తోబుట్టువు, కష్టంలో నీ దగ్గరకు వచ్చాడు, ఇవ్వగలిగిన డబ్బు నీ దగ్గర ఉంది, అది సహాయంగా ఇవ్వగలిగితే, ఇచ్చే స్తోమత నీకుంటే వచ్చిన వాణిని వట్టి చేతులతో పంపించొద్దు. చేయగలిగిన సహాయం, మళ్ళా చెప్తున్నా, నిన్ను నీవు ఖాళీ చేసేసుకొని వాడి కడుపునో లేకపోతే వాడి పర్సును నింపమంటల్లా, నువ్వు చేయగలిగిన సహాయమే అతనికి చేసి పంపించు. అంతేగాని రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం. కొంతమంది భలే ఏడిపించేస్తారండి. వాడు సహాయం చేయుడు పాడు లేదు, కానీ రేపు రా, ఎల్లుండి రా, నెక్స్ట్ వీక్ రా, మండే రా. పాపం ఆ పేదవాడు, ఆ కష్టంలో ఉన్నవాడు నిజంగా నువ్వు సహాయం చేస్తావేమో అని చెప్పి నీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. చివరికి వచ్చేసరికి చేద్దాం అనుకున్నాను, ఇద్దాం అనుకున్నాను, కానీ చేతికి సరైన టైంలో నాకు డబ్బులు అందలేదు, కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పి నువ్వు ఒకవేళ సింపుల్గా అనేసావంటే అతడు ఉస్సూరుమంటూ తిరిగి వెళ్తాడు. చూసారా, దాన్ని మన పెద్దలు ఏమన్నారంటే, ఉస్సూరుమంటూ తిరిగి వెళ్ళేవాడి ఉస్సూరు మనకు తగులుతుందట. అర్థమైందా? మన జీవితంలో ఎవరిని కూడా ఉస్సూరు అనిపించొద్దు. సహోదరి సహోదరులు, ఎవరైనా మన దగ్గరికి సహాయంకి వస్తున్నారంటే మనం సహాయం చేయకపోతే ఇక ప్రపంచంలో ఇంకెవ్వరూ సహాయం చేయరు. అతడు నీ దగ్గరకు వచ్చాడు అని అంటే దేవుడు పంపించాడు. దొంగల గురించి మాట్లాడట్లా, మోసగాళ్ళ గురించి మాట్లాడట్లా, మంచోళ్ళ గురించి మాట్లాడుతున్నాం. కలువరి పరిచర్య ప్రారంభించిన రోజులు అవి. దినమంతా కష్టపడే వాళ్ళం, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం, వచ్చిన జీతం అంతా తీసుకొచ్చి ఆఫరింగ్ బాక్స్లో వేసేసేవాళ్ళం. నాతో పాటు ఎవరైనా సేవ చేయాలంటే వాళ్ళు దినమంతా కష్టపడాలి, నెలంతా కష్టపడాలి, జీతం సంపాదించాలి. వచ్చిన జీతం మొత్తం తీసుకొచ్చి దేవుని ఉండిలో వేసేసేయాలి. అలాగైతేనే నాతో సేవ చేయాలి. నేను కష్టపడేవాడిని, నేను ఉద్యోగం చేసేవాడిని, నా జీతం అంతా తీసుకొచ్చేసి దేవుని కానుకల డబ్బాలో వేసేసేవాళ్ళం. అలా వేసేసిన తర్వాత వచ్చిన దాంతో ఎన్ని మీటింగ్స్ ఏర్పాటు చేసేవాళ్ళమో, ఎన్ని గ్రామాలకు వెళ్ళి శుభార్త ప్రకటించేవాళ్ళమో, ఎన్ని లక్షల కరపత్రాలు పంచిపెట్టేవాళ్ళమో. ఆ తర్వాత కొంచెం మిగలగా ఆ మిగిలిన దాంతో బియ్యం కాదండి, ఆ మిగిలిన దాంతో నూకలు కొనుక్కునేవాళ్ళం. ఏం కొనేవాళ్ళం? నూకలు కొనేవాళ్ళం, కూరగాయలు కొనేవాళ్ళం కాదు. ఆ నూకలు కొని గంజితోనే అన్నం వార్చి ఉల్లిపాయో పచ్చిమిరపకాయో పక్కన పెట్టుకొని తినేవాళ్ళం. అది కూడా కొన్నిసార్లు వయసుతో పాటు వాయిదాలు వేసుకునేవాళ్ళం. పెద్దోళ్ళందరూ కామ్గా ఉండండి, ముందు చిన్నపిల్లల్ని తినేవ్వండి అని చెప్పి చిన్నవాళ్ళని తిననిచ్చేవాళ్ళం. సేవలో ఉన్నవాళ్ళు పాపం ఆకలితో ఉంటారని చెప్పేసి ఆ చిన్నవాళ్ళందరూ తినేసినప్పుడు ఆకలితో పాపం ఉండి పాపం వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మొత్తం తినేసేవాళ్ళు. ఇక మిగతా పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నవ్వుకుంటూ వెళ్ళి మంచినీళ్ళు తాగేసి కామ్గా పడుకునేవాళ్ళం. ఈ సహోదరి సహోదరులు, ఈ సేవ అటువంటి త్యాగంతోనే పుట్టుకొచ్చింది. కాబట్టి సతీష్ కుమార్కి కడుపు కాలడం అంటే ఏమిటో బాగా తెలుసు. ఎంతో కాలం కడుపు కాల్చుకునే ఈ సేవ ప్రారంభించడం జరిగింది, ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ విధంగా అందరం కలిసి సంపాదించినంతా కూడా ఉండిలో వేయాల్సిందే. అలా వేసిన డబ్బులతో ఎంతో సేవ చేసేవాళ్ళం, ఎన్నో లక్షల మంది కరపత్రాలు పంచేవాళ్ళం. ఒకరోజు నా దగ్గరికి పోస్ట్ మ్యాన్ వచ్చాడు. వచ్చి, అయ్యా ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి ఉత్తరం వచ్చింది,
కానీ వెళ్ళడానికి డబ్బులు కూడా లేవు. దేనికి ఇంటర్వ్యూ? నేను పోస్ట్ మ్యాన్గా చేస్తున్న జాబ్ టెంపరీ జాబ్ అండి. అది పర్మనెంట్ కావాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో నేను పాస్ అయితే నాకు జాబ్ పర్మనెంట్ అవుతుందండి. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కూడా దారి ఖర్చులు కూడా నా దగ్గర లేవండి, నన్ను సహాయం చేస్తారా అని అడిగాడు. మా దగ్గర ఏమీ లేవు, మొత్తం అంతా ఆఫరింగ్ బాక్స్లో వేసేసాం. ఇప్పుడు అతను వచ్చి అడుగుతున్నాడు, నేను సహాయం చేస్తారా? మీరు నమ్మండి, ఇల్లంతా వెతికా. అక్కడ పావల, ఇక్కడ ₹10, ఇక్కడ 10 పైసలు, ఇలా ఇంత చిల్లర డబ్బులు తీసుకొచ్చి అతని చేతిలో పెట్టా. ఇదేంటి సార్ చిల్లర డబ్బులు ఇస్తున్నారు? చెప్పా, నువ్వేమనుకో మాకు, నా దగ్గర వాస్తవంగా డబ్బులు లేవు. కానీ ఎప్పుడూ అడగని నువ్వు నా దగ్గరికే వచ్చి మా దగ్గరికే వచ్చి అడుగుతున్నావంటే బహుశా ఇంకెక్కడ నీకు సహాయం దొరికి ఉండదు. ఎవరినాడు తెలుసా? ఎవ్వరు నాకు ఒక్క పైసా కూడా సహాయం చేయలేదు సార్. కాబట్టే మా దగ్గర ఉన్న పైసలన్నీ పోగేసి నీకు ఇస్తున్నావు. దారి ఖర్చులు వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ ఇవ్వగలిగింది మాత్రం ఇస్తున్నాను. ఇచ్చేసానండి. అతను వెళ్ళిపోయాడండి. వారం అయింది కనిపించలేదండి, నెల అయింది కనిపించలేదండి, సంవత్సరం అయింది కనిపించలేదండి, 4 సంవత్సరాలు అయింది కనిపించలేదండి. అంతకుముందు కనీసం ఉత్తరాలన్నా తీసుకొచ్చేవాడు. ఆ తర్వాత ఉత్తరాలు కూడా రాలేదండి, అతను తీసుకురాలేదండి. 5వ సంవత్సరం అనుకుంటా, ఒకసారి నేను ఒక టిఫిన్ సెంటర్ బయట బెంచీలు ఉంటే ఆ బెంచీల మీద కూర్చొని టీ తాగుతున్నాను. ఒక వ్యక్తి పరుగున వచ్చాడు. వచ్చి నన్ను చూసి 2 చేతులు జోడించి, సార్ బాగున్నారా సార్ అని అడిగాడు. గుర్తుపట్టాను. నువ్వా, ఎలా ఉన్నావు అని అంటే, నేను చాలా బాగున్నాను సార్, మీ దయ వల్ల అన్నాడు. నా దయ వల్ల బాగుంటుంటే ఏమిటయ్యా, చాలా కాలమైంది నేను చూసి, అప్పుడెప్పుడో వచ్చావు, ఉద్యోగం పర్మనెంట్ అన్నావు, ఏమైంది? సార్, ఆ రోజు మీరు ఇచ్చినటువంటి ఆ చిల్లర డబ్బులన్నీ పోగేసుకుని పట్టుకెళ్తే సరిగ్గా సరిపోయినాయి సార్ నా దారి ఖర్చులకు, ఇంటర్వ్యూ ఫీజుకి. ఆ రోజు ఇంటర్వ్యూలో పాల్పంచుకున్నాను, సెలెక్ట్ అయ్యాను. ఇక వెనక్కి తిరిగి రాలేకపోయాను సార్. నార్త్ ఇండియాలో నాకు ఉద్యోగం వచ్చింది, పర్మనెంట్ జాబ్ వచ్చింది. ఫలితంగా నా భార్యను, నా బిడ్డలను పోషించుకోగలిగాను. మొన్న ఈ మధ్య నేను హైదరాబాద్ వచ్చాను, మీ దగ్గర రావాలని ఆశపడ్డాను, కానీ ఈ లోపల మీరే కనిపించారు సార్. ఆ రోజు మీరు ఆ చిల్లర డబ్బులే ఇచ్చి ఉండకపోతే ఈరోజు నా ఉద్యోగం పర్మనెంట్ అయ్యేది కాదు, నా భార్య బిడ్డల్ని పోషించుకునేవాడిని కాదు. ఆ రోజు మీరు చేసిన సహాయం నా కుటుంబాన్ని కాపాడింది సార్. మీ సహోదరులు, దేవుడు ఆశిస్తుంది ఏమిటయా అంటే, మనం చేయగలిగిన సహాయం, మనకున్న స్తోమతలోనే మనం చేయగలిగితే అది ఎంత తృప్తినిస్తుంది, ఎంత ఆనందాన్ని ఇస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మేలు చేయనెరిగియు చేయని వానికి పాపము కలుగును, ప్రార్థన చేయ ఎరిగియు చేయకపోతే పాపము కలుగును, సహాయము చేయనెరిగియు చేయకపోతే పాపము కలుగుతుంది. సేవ చేయనెరిగియు ఒకవేళ సేవ చేయకుండా చేతులు కాళ్ళు ముడుచుకొని కూర్చుంటే అది మాకు నష్టం. ఈ విలువైన సందేశం మాకు సూటిగా స్పష్టంగా అందించాం. సందేశానుసారంగా జీవిస్తూ ఆ జీవితాలను, కుటుంబాన్ని కట్టుకునే కృపనివ్వండి. యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.